అల్లాహ్ పంపిన ప్రవక్త అని పలకడం ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవదౌత్యాన్ని ధృవపరిచి ఆయన బోధించిన దైవ గుణ విశేషాలను, దైవ దూతలను, దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను, మరణానంతర జీవితం లాంటి ఇత్యాది విషయాలను అంగీకరించి ఆయన చూపిన విధంగా దైవారాధన, దైవ విధేయతలను పాటిస్తాననే ప్రమాణ ప్రకటన చేస్తున్నాడన్నమాట. ఈ సద్వచనమే ఆదిని మానవాళి ఎంతటికీ మహామంత్రంగా ఉపదేశించబడింది. ఋగ్వేదం 1వ కాండం 1వ పర్వం 8వ మంత్రంలో ఏకం ఏవం అద్వితీయం బ్రహ్మం అని చెప్పబడింది. అంటే ఒక్కడే సృష్టికర్త, ఆయన తప్ప వేరొకడు లేడు అని దీని భావం. అలాగే ఏకం బ్రహ్మ ద్వితీయం నాస్తే నేహ్నా నాస్తే కించిన్ అని బ్రహ్మసూత్రం పలుకుతుంది. అంటే ఒక్కడే దేవుడు, రెండవ వాడు లేడు లేడు లేడు, కించిత్తైనా లేనే లేడని దీని భావం. ఈ విధమైన శ్లోకాలు, మంత్రాలు వేదాలలో కోకొల్లలుగా ఉన్నాయి. ఏకేశ్వరుడైన దైవాన్ని తప్ప మరెవరినీ పూజింపరాదని, విగ్రహారాధన, బహుదైవారాధనలు చెయ్యరాదని, అనునిత్యం దైవాజ్ఞాపాలన చేస్తూ జీవించమని వాటి భావం. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలోని 18వ అధ్యాయము 62వ శ్లోకంలో తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత తత్ప్రసాదాత్మనాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అంటున్నాడు. అంటే ఎల్లవేళలా సర్వ విధములా హృదయస్థుడగు ఆ పరమేశ్వరునే శరణు పొందు. తద్వారా సర్వోన్నతమైన శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని పొందగలవు. అంటే ఈ జీవితంలో నీకు సుఖశాంతులు కావాలన్నా, మరణించిన తర్వాత మోక్షం కావాలన్నా, నిన్ను సృష్టించి నీ హృదయాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న ఆ ఏకైక దైవాన్ని అనునిత్యం పూజించు. ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవించు. జీవితంలోని ఏ రంగాన్ని ఆయన అవిధేయతకు లోను కానీయవద్దు అని దీని భావం. ఇస్లాం బోధించేది కూడా ఇదే. అయితే ఇక్కడ ముఖ్య విషయాన్ని గమనించాలి. అదేమిటంటే శ్రీకృష్ణుడు తనే దేవుడు, తననే శరణు పొందమని చెప్పడానికి బదులుగా మరో అస్తిత్వం వైపుకు మరలమని చెప్తున్నాడంటే అతడు దేవుడు కాదని చెప్తున్నాడన్నమాట. ఒకవేళ శ్రీకృష్ణుడే దేవుడై ఉంటే ఆ పరమేశ్వరుని శరణు పొందమని చెప్పవలసిన అవసరం లేదు. కనుక తను దేవుడు కాదని ఒప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఒక్క శ్రీకృష్ణుడే కాదు, సమస్త దేవీ దేవతల్లో ఏ ఒక్కరూ తాము సృష్టికర్తలమని, దేవుళ్లమని, తమను ఆరాధించమని చెప్పలేదు సరికదా, తాము దేవుళ్లము కామని ఒప్పుకుంటూ తమకు దైవత్వాన్ని ఆపాదించవద్దని వారించారు. తమను ఆరాధించవద్దని హెచ్చరించారు కూడా. ఇంకా తమకు అతీతమైన అత్యంత శక్తిమంతుడైన ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించమని ఆదేశించడమే కాకుండా స్వయంగా ఆరాధించి చూపించారు కూడా. సూర్యచంద్రాది దేవతలు, రామకృష్ణాది పురుషోత్తములు పూజించి ఆరాధించిన దైవం, నిన్ను నన్ను సర్వమానవాళిని పుట్టించిన దేవుడు, సమస్త జీవకోటిని, సకల చరాచర సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్ ఎలా ఉంటాడో ఒక్క ఖురానే కాదు, వేదోపనిషత్తులు కూడా నేటికీ ఘోషిస్తున్నాయి. ఉదాహరణకు శ్వేతాస్వరతోపనిషత్తు 6వ అధ్యాయము 8-9 శ్లోకాలు చదివినట్టయితే నీకు దేవుని అస్తిత్వం ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. ఏమంటుందంటే నతస్య కార్యం కరణజ్ఞ విద్యతే తతస్య మత్స్యాప్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ తతస్య కశ్చిత్ ప్రతిరస్తి లోకే నచేసితానైవ చ కశ్చ లింగం న కారణం కరణాధిపాధిపో నచాస్య కశ్చిత్ జనిత నచాధిపః. అనగా ఆ పరమేశ్వరునకు శరీరము గాని, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, ఇతర ఇంద్రియాలు గాని లేవు. ఆ దేవుని కంటే అధికుడు గాని, ఆయనకు సాటి సమానుడు గాని ఎవ్వడూ కనబడడు. ఆయన శ్రేష్టమైన శక్తి నానా విధములుగా ఉందని వేదాలలో ప్రతిపాదించబడుతున్నది. ఆ ఈశ్వర శక్తి స్వాభావికమైనది. అది ఒకరు ఇస్తే వచ్చింది కాదు. సర్వ విషయ జ్ఞాన ప్రవృత్తి మరియు స్వసన్నిధి మాత్రము చేత సర్వము స్వాధీనము చేసుకుని నియమించునదై ఉన్నది. ఆ పరమేశ్వరుడు అంటే దేవుడు కార్యకారణాది శూన్యుడొకట చేత
ఆయనకు ప్రభువు గాని నియంత గాని లేడు. ఆయన ఈ విధంగా ఉంటాడు, ఇలా ఉంటాడని ఊహించడానికి లింగపరమైన చిహ్నమేదీ లేదు. ఆ దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఏ కారణమూ అవసరం లేదు. ఆయనకు తల్లిదండ్రులు గాని భార్యా బిడ్డలు గాని లేరు. ఆయనే సర్వకారణభూతుడు. ఆయనే ఇంద్రియాధిష్టాన దేవతలకు సూర్యాది దేవతలకు ప్రభు అని దీని భావం. ఆయనే అల్లాహ్. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ కొందరు స్వార్థపరుల స్వార్థానికి బలి అయిన కారణంగా సనాతన ధర్మమైన ఇస్లాంలో తప్పుడు భావాలు, దైవేచ్ఛేతరిక సిద్ధాంతాలు జనించి ఆయా దేశాల్లో కొత్త కొత్త పేర్లు, కొంగొత్త రూపాలు ధరించింది. పరాన్న జీవులైన కొందరు మత పెద్దలు, విద్వాంసులు స్వలాభం కోసం సత్యధర్మాన్ని, దైవాదేశాలను మరుగున పెట్టి కల్పిత సిద్ధాంతాలను బోధించి సామాన్య ప్రజానీకాన్ని దిక్కుతోచని స్థితిలోకి తోసివేయడమే కాకుండా మార్గభ్రష్టత్వానికి గురిచేశారు. ఇదే దుస్థితి యూద క్రైస్తవులకు దాపరించింది. ఏ విశ్వాస సిద్ధాంతాలనైతే ఇస్లాం బోధిస్తుందో వాటినే యథాతథంగా బైబిలు బోధిస్తుంది. ఉదాహరణకు పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని తీసి చూసినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఉంది. అదేవిధంగా నిర్గమకాండ 20వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చదివినట్లయితే, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అంటుంది. అదేవిధంగా మార్కు 12వ అధ్యాయము 29వ వచనం కూడా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడగు ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇంకా 1వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం తీసి చూసినట్లయితే, దేవుడొక్కడే, దేవునికిను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అని చెబుతుంది. ఈ విధంగా యావత్తు బైబిల్లో అనేక చోట్ల దేవుడు ఒక్కడేనని, ఆ ఏకైక దైవాన్ని తప్ప వేరెవరినీ పూజింపరాదని స్పష్టంగా చెప్పబడింది. అంతేకాకుండా త్రిత్వం గురించి గాని, త్రియేక దేవుని గురించి గాని బైబిల్లో ఎక్కడా ప్రస్తావనే లేదు. యావత్ బైబిల్లో అసలు ఆ పదమే కనబడదు. పైగా యేసును దేవునిగా కాక నరునిగా, మనుష్య కుమారునిగా అభివర్ణిస్తుంది బైబిల్. యేసు కూడా స్వయంగా సృష్టికర్త అయిన ఆ దైవాన్ని ఏలీ అనే పేరుతో సంబోధించి పూజించి ఆరాధించారు. అదేవిధంగా మసులుకోమని ప్రజలకు బోధించారు కూడా. ఆ బోధనలు నేటికీ బైబిల్లో ఉన్నాయి. కానీ స్వార్థపరులు, ధన వ్యామోహులైన కొందరు పాస్టర్లు, అబద్ధ ప్రవక్తలు ఆ సత్య బోధనలను విస్మరించి స్వకల్పిత సిద్ధాంతాలను ప్రచారం చేసి అమాయక ప్రజలను పెడమార్గం పట్టిస్తున్నారు. మరికొందరైతే వాటికి పెడర్థాలు తీసి యేసు బోధకు వ్యతిరేకమైన సిద్ధాంతాలు కల్పించుకొని వాటిని అవలంబిస్తూ మార్గభ్రష్టులయ్యారు. సామాన్య ప్రజానికాన్ని అపమార్గం పట్టించారు. ఫలితంగా కోటాను కోట్ల అమాయక ప్రజలు యేసుని దేవునిగా భావించడమే కాకుండా ఆయనే రక్షకుడని భ్రమలో పడి మార్గ విహీనతకు గురి అయ్యారు. వాస్తవానికి యేసు తను దేవుడనని, తనను ఆరాధించమని యావత్తు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు సరికదా. తనను దేవుడని భావిస్తే స్వర్గంలో ప్రవేశించరని, తన బోధకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని తీర్పు దినం నాడు తిరస్కరిస్తానని ఖచ్చితంగా చెప్పారు. మత్తయి 7వ అధ్యాయం 21-22 వచనాలు తీసి చదివినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా